బండి ఆత్మకూరు మండలంలో ఘనంగా 139వ మేడే దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. బండి ఆత్మకూరు మండలంలోని పార్నపల్లె, బండి ఆత్మకూరు, ఏకోడూరు గ్రామాలలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, స్కీమ్ వర్కర్స్, ఉపాధి కార్మికులు ఆధ్వర్యంలో ఘనంగా మేడే సుందరయ్య జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రత్నమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్, సిఐటియు నాయకులు రాజు, ఆనందమ్మ, సువర్ణమ్మ, సరిత, సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు రామచంద్రుడు తదితరులు మాట్లాడుతూ, అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినాల కోసం కార్మికులు పోరాడి తమ రక్తాన్ని చిందించి హక్కులను సాధించుకున్న రోజు అని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వ్యతిరేక చట్టాలను అవలంబిస్తూ కార్మికులను, శ్రామికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ను తెచ్చిందని, వీటికి వ్యతిరేకమే మే 20వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య మేడే రోజున జన్మించారని, ఆయన జీవితాంతం కష్టజీవుల కోసం, కార్మికుల కోసం పార్టీ నిర్మించి పోరాడిన గొప్ప యోధుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నాయకులు నాగరాజు, భవన నిర్మాణ కార్మిక నాయకులు ఆయూబ్, చాంద్ బాషా, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకట సుబ్బన్న, డివైఎఫ్ఐ నాయకులు మనోహర్, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు చరిత, రామేశ్వరమ్మ, సునీత, మీ సేవా నిర్వాహకులు మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికులకు యూనియన్ పెట్టుకునే అవకాశం లేదు, సమ్మె చేసే అవకాశం లేదు, ధర్నా పెట్టే అవకాశం లేదు. నువ్వు ఏ మాత్రమే నువ్వు దేశద్రోహి, విప్లవకారులు అనే పద్ధతుల్లో ఈరోజు కేసులు పెట్టి జైలు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఈ 10 గంటల తగ్గింపు కోసం ఎవరైతే కార్మికులు తమ రక్తాన్ని చిందించారో ఆ పని దినాన్ని రక్షించుకోవాలంటే మనం అంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం. ఈరోజు మన దేశంలో